నమస్కారం అండి. మనం ఇప్పుడు పెంటకోట ఉషా తారక గారు రాసిన మనసు విరిగనేని అనే కథను విందామా? అది పెద్ద బంగ్లా. దాని చుట్టూ అందమైన పూలతోట, పెద్ద ఎత్తైన ప్రహరీ గోడతో ఆ బంగ్లా అందరినీ ఆకర్షిస్తోంది. చల్లని సాయంత్రం వేళ ఆ ఇంటిలోని వారందరూ స్వేచ్ఛగా మొక్కల మధ్య కిలకిలా నవ్వులతో తిరుగాడుతూ కులాసా కబుర్లతో కాలం గడుపుతూ ఉంటారు. ఆ ఇంటి కోడలు మాధురి మాత్రం వారందరికీ రుచిగా భోజనం తయారు చేయడం కోసం ఒక్కతే వంటగదిలో హడావిడి పడుతూ ఉంటుంది. పెళ్లి కాకముందు ఎంతో అందంగా, చలాకీగా, చిలిపిగా ఉండే మాధురి అత్తవారింటికి రావడంతోటే నెమ్మదిగా, ముభావంగా మామూలు గృహిణిగా మారిపోయింది. మాధురి రాకపూర్వం ఆ ఇంట్లో వంట మనిషి ఎప్పుడూ ఉండేది. కానీ కోడలు వచ్చిన తర్వాత కూడా వంట మనిషి ఎందుకు అనిపించి మానిపించేశారు. మాధురిని ఈ విషయం ఏమీ బాధించలేదు. ఆమె పుట్టింట్లో కూడా ఆమె తల్లి తీరని అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం వల్ల మొదటి నుంచి ఆమెకు ఇంటి పని, వంట పని అలవాటే. తల్లి, తండ్రి, తమ్ముడు, చెల్లి మాత్రం ఉండే ఆ ఇంట్లో ఆమెకు పని ఎక్కువ అనిపించేది కాదు. కానీ అత్తవారింట్లో ఎక్కువ మంది ఉండడంతో, అందులోనూ పెద్ద ఇల్లు కావడంతో ఉదయం లేచింది మొదలు రాత్రి 11 గంటల వరకు విరామం లేకుండా పనిచేయవలసి వస్తోంది. ఎవరే క్షణంలో ఏ పని చెప్పినా చటుక్కున చేయడానికి పూనుకుంటుంది. మాధురి వారి కోసం అంత కష్టపడినా వారికి ఆమెపై ఇసుమంతైనా సానుభూతి కనిపించదు. మాధురి మొదటి నుంచి శాంత స్వభావురాలు కావడం మూలాన ఎవరేమన్నా తన తప్పు లేకున్నా కిమ్మనకుండా ఉండిపోతుంది. స్నేహితుల మధ్య గొప్పగా నేను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాను చూసుకోండర్రా అని ఫ్రెండ్స్ దగ్గర చేసిన శపథానికి కేవలం పేరు కోసం మాధురిని పెళ్లి చేసుకున్నాడు ప్రకాష్. పేదతనంలో ఉన్న కట్నం ఇవ్వనందుకు పెళ్లి లాంఛనాల కింద చాలా ఖర్చు పెట్టి కూతుర్ని కాపురానికి పంపించాడు మాధురి తండ్రి. కట్నం తీసుకొని భర్త లభించాడే, నిజంగా అదృష్టవంతురాలివి అని ఫ్రెండ్స్ ఆనాడు అభినందిస్తే ఎంతో పొంగిపోయింది. భర్త సంస్కారానికి మురిసిపోయింది మాధురి. కానీ పెళ్ళైన మరుక్షణం ఆ విషయమే దెప్పుతారని ఇంటికి వచ్చిన ప్రతి వారి దగ్గర డప్పు వాయించుకుని వారి మెప్పు మాటల కోసం పదే పదే చెప్పి తనని చిన్నబుచ్చుతారని ఆనాడు తెలియదు. మాధురి మొదట్లో సంతోషించినా తర్వాత ఏకంగా అదే పాట అందరి దగ్గర పాడుతుంటే విసుగు పుట్టి అవమానంగా అనిపించసాగింది. ఇంత కలిమిలో ఉన్నా వీరికి చిన్న బుద్ధి ఎలా వచ్చింది అనుకునేది. మామగారు మాత్రం కోడల్ని ఆదరంగా చూసి ఆమె బాగోగులు కనుక్కునేవారు. కానీ అతని ఇంట్లో ఉండేది చాలా తక్కువ. అతనున్నంతసేపు అతని ఊరడింపు మాటల వల్ల తండ్రి సాన్నిధ్యంలో ఉన్నట్టు ఫీల్ అయ్యేది. ప్రకాష్కు తల్లి మాట వేదవాక్కు. తల్లి, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఎక్కడ తనని భార్యా విధేయుడుగా భావిస్తారోనని తన ఆధిక్యత నిలుపుకోవడం కోసం వారి ముందే మాధురి మీద విసుక్కోవడం, కసరడం, ఆమె ఏమైనా చెప్పబోతే నీ మొహం, ఏడ్సావు, నోర్మయ్ ఇలాంటి పదాలతో ఎప్పుడూ చిన్నబుచ్చటం చేసేవాడు. ఆమె విచారంగా తలదించుకుని మౌనంగా ఉండిపోతే ఏడుపు మొహం, జిడ్డు మొహం అని చేదరించుకునేవాడు. భర్త అలుసుని ఆధారం చేసుకుని ఇంట్లో తక్కిన చిన్న పెద్ద అందరూ అదే ధోరణిని ప్రదర్శించి వినోదించటం మొదలుపెట్టారు. రాత్రిపూట మాధురి అవసరం వచ్చినప్పుడు తప్పితే మరెప్పుడూ ప్రేమగా పలకరించేవాడు కాదు ప్రకాష్. దానికే మాధురి భార్యగా ఎంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుందని అనుకునేవాడు. అసలు తను పెళ్లి చేసుకోకపోతే మాధురి ఎప్పటికీ బ్రహ్మచారిణిగా ఉండిపోవలసి వచ్చేదని, తన ఔదార్యం వల్లనే గృహిణిగా మారగలిగిందని భావించేవాడు. మాధురి మనసులో ఎన్ని అసంతృప్తులున్నా నిర్లిప్తంగా సహించటం అలవాటు చేసుకుంది. 2 ఏళ్ళు గడిచాయి. మాధురి అణిగిమణిగి ఉంటున్న కొద్దీ బాగా విసిగిస్తున్నారు. రాను రాను పనుల భారం ఎక్కువయ్యి క్షణం తీరిక లేకుండా పోయింది. అందరూ ఆమె మీద ప్రతి పనిలోనూ పూర్తిగా ఆధారపడిపోయారు. ఇక్కడి పూచిక పొలదీసి అక్కడ పెట్టలేని బద్ధకస్తులుగా తయారయ్యారు. మాధురి వంట చేసేసరికి
మధ్యాహ్నం 12 గంటలైంది. ఆమె స్నానం చేసి వచ్చేసరికి ఎవరి గదుల్లో వాళ్ళు చదువుకుంటూ కనిపించారు. ఎగ్జామ్స్ ముందు ప్రిపరేషన్స్కి హాలిడేస్ లాగున్నాయి, అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు అనుకుంది. ఆమెకి ఎవ్వరూ ఏ విషయమూ చెప్పరు. ఆమె కూడా తమ బెడ్రూమ్లోకి వెళ్ళి సగం చదివి వదిలేసిన శరత్ నవల చదువుకోసాగింది. రోజుకో గంటైనా మంచి పుస్తకం తిరగేస్తే కానీ మాధురికి మనశ్శాంతి ఉండదు. ఆ ఇంట్లో పుస్తకాలకు లోటు లేదు. అవే ఆమెకు ఆత్మీయతని పంచే స్నేహితులయ్యాయి. ఈరోజు ఆమెకి పుస్తకం మీద మనసు నిలవడం లేదు. మనసు పరిపరి విధాల పోసాగింది. నిజానికి పెద్ద కోడలిగా ఆ ఇంటికి యజమానురాలు లాంటిది ఆవిడ. కానీ ఏ విధంగా చూడబడుతోంది? తనకన్నా పని మనిషి మేలు. పనిచేసి డబ్బు తీసుకుని మాట పడకుండా బతుకుతోంది. ఇలాంటి ఆడపడుచుల్ని తానెన్నడూ ఎక్కడా చూడలేదు. ఆడపిల్లలై పుట్టినందుకైనా కనీసం ఒక్క పనిలో వేలు పెట్టరు. ఇంటి పనుల్లో సహాయం చేయకపోయినా పర్వాలేదు, వారి పనులు వారు చేసుకుంటున్నా సంతోషించేది. తిన్న కంచమైనా కడగకుండా మగరాయిళ్లలాగా లేచి వెళ్ళిపోతారు. ఎలాగోలా కింద మీద పడి పనులు చేసుకుంటూ పోతుంటే వంకలు పెట్టడం, పని పురమాయింపులు, అజమాయిషీలు, ఈ మధ్యనే ఒళ్ళు మండడం మొదలైంది. మాధురికి పొద్దున జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. ఉదయం 7 గంటలప్పుడు వంటింట్లో దోశలు పోస్తోంది. ఇంతలో ఆమె చిన్నాడపడుచు సరోజ హడావిడిగా వచ్చి, వదినా, నా బట్టలు కొంచెం ఇస్త్రీ చేసి పెట్టాలి, ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి, నాది ఇంకా స్నానమైనా కాలేదు, ప్లీజ్ ఇదిగో డ్రెస్సు డైనింగ్ టేబుల్ మీద పెడుతున్నాను అని వెళ్ళిపోబోయింది. వెనక్కి పిలిచింది మాధురి. నాకిప్పుడు తీరిక లేదు సరోజ, ఏం చేస్తున్నానో చూస్తున్నావుగా చెప్పింది. ఆశ్చర్యంతో నోరు తెరిచింది సరోజ. మాధురి పెళ్ళైన ఇన్నేళ్లలో ఏనాడూ అలా అనలేదు. కొంచెం సేపటికి తేరుకుని, అరిగిపోవలేదు తొందరగా అంటూ చెప్పింది మళ్ళీ. మాధురి చట్నీ రుబ్బుతూనే, నువ్విక్కడ కిచెన్లో పని చూసేటట్టయితే నాకేం అభ్యంతరం లేదు, నాకున్నవి 2 చేతులు, ఇంకొంచెం సేపట్లో టిఫిన్ పెట్టమని అంతా వచ్చేస్తారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం మంచి అలవాటు అంది కాస్త సీరియస్గా. చెయ్యనని చెప్పేస్తే సరిపోయేదానికి ఇన్ని నీతి బోధలు ఎందుకు? పెద్ద నువ్వే పనిచేస్తున్నావని బడాయి చూపిస్తున్నావా అనేసి బట్టలు తీసుకుని రొసరొసలాడుతూ వెళ్ళిపోయింది. ధైర్యంగా తెగించి అన్నదే గాని తరువాతి పరిణామాలు ఊహించలేకపోయింది. మధ్యాహ్నం వరకు సూదుల్లాంటి సూటిపోటీ మాటలు, తలో మాటతో అటాక్ అయ్యారు. బయట తిరిగే పిల్లలు ఏదో చదువులతో అలసిపోయి కాస్త బట్టలు ఇస్త్రీ చేసి పెట్టమంటే అంత పొగరుగా సమాధానం చెప్తావా? కుక్కని సింహాసనం ఎక్కించినట్టయింది. అడుక్కు తినే మొహాన్ని కట్నం కానుకలు లేకుండా చేసుకున్నది చాలక పనులేవి చెప్పకుండా మహారాణిలాగా కూర్చోబెట్టాలి కాబోలు. అత్తగారు ఆవేశంగా గొంతు చించుకుని అరుస్తోంది. మనసులోని బాధని దిగమింగి వస్తున్న దుఃఖాన్ని అదిమిపెట్టి ఎదురు సమాధానం చెప్పకుండా రాయిలాగా ఉండిపోయింది మాధురి. మామగారి రాకతో అత్తగారి తిట్లు శాపనార్థాలు ఆగిపోయాయి. ఆ దేవుడి రాక వల్ల వాన వెలిసిందని మనసులోనే మామయ్యకి ధన్యవాదాలు చెప్పుకుని మెల్లగా తర్వాత ఊరడెళ్ళింది. చాకిరీ చేయడానికే గాని ఏ సరదాకి సంబరానికి నోచుకోలేదు మాధురి. భర్తతో సహా ఇంట్లో వాళ్ళందరికీ తను పనిచేసే మరమనిషి. తనకి వాళ్లతో షాపింగులకి సినిమాలకి వెళ్ళాలని ఉంటుందని ఆలోచించరు. వాళ్ళందరికీ లేకపోయినా భర్తకు కూడా అలాంటి ఆలోచన రానందుకు బాధపడేది. పైగా బయట నుంచి వచ్చిన వెంటనే అన్ని నిమిషాల్లో అమర్చకపోతే బోలెడు చిరాకు. చిందరవందరగా గదిలో అతను విసిరేసిన వస్తువుల్ని చక్కగా సర్దితే మెచ్చుకునేది పోయి, నా లుంగీని ఇక్కడి నుంచి ఎవరు తీయమన్నారు, నీ బోడి నీట్నెస్తో నన్ను చంపేస్తున్నావు అంటాడు. పోనీలే అలాగే ఉంచేద్దాం అని ఉంచేస్తే గదిలోకి వచ్చిన మరిది ఆడపడుచులు, ఏం చేస్తున్నావు పొద్దుటి నుంచి, ఇల్లంతా చెత్తకుండీలాగా ఉంచావు అంటారు. ఏదో రకంగా తనని మాటలతో సతాయించి హింసించటమే వారి ధ్యేయంగా అర్థం చేసుకుంది మాధురి. మాధురిలోని సహనానికి పరాకాష్ఠ స్థితి వచ్చేసింది. ఒకరోజు మధ్యాహ్నం మండు టెండలో పెరట్లోని బావి దగ్గర చెమటలు గక్కుతూ బట్టలు ఉతుకుతున్నది మాధురి. లోపల హాల్లో అత్తగారు కూర్చుని
రేడియో వింటోంది. మాధురి, కొంచెం మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళు అని కేకేసింది. ఆవిడ కూర్చున్న దగ్గర నుంచి 4 అడుగులు వేస్తే వంటగది, ఫ్రిడ్జు, మంచినీళ్ళ కుండ అన్నీ అక్కడే ఉన్నాయి. మాధురి పెరట్లో బట్టలు ఉతుకుతున్నదని తెలుసు. మాధురికి ఒళ్ళు మండింది. పిల్లినైనా గదిలో బంధించి కర్ర పెత్తనం చెలాయిస్తే పులయ్యి రక్కి పారిపోతుంది. మాధురికి కూడా తెగింపు వచ్చింది. మొదటిసారి నోరెత్తింది. మీరే తీసుకోండి, నాకు ఇక్కడ పనుంది సౌమ్యంగానే చెప్పింది. అంతే. అత్తగారికి కోపం వచ్చింది. కాళికగా మారింది. సూర్యకాంతమైంది. ఏదో ముసల్దాన్ని ఓపిక లేక నీళ్లు తెచ్చిపెట్టమంటే ఎదురు సమాధానం చెప్తావా అనుకుంటూ పెరట్లోకి పరిగెత్తింది. ఆడదానికి ఇంత దురహంకారం పనికిరాదే. కోరి కట్నం లేకుండా చేసుకున్నందుకు కొరివి పెడుతున్నావే గతిమాలిందానా అని తిట్లకి లంఘించింది. మాధురి ఊరుకోలేదు. ఏమిటి, మీకు ఓపిక లేదా? హాల్లో నుంచి పెరట్లోకి 4 అంగల్లో వచ్చేశారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీకు ఓపిక లేదంటే ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మాటకి మాట తెగులు, నీటికి నాచు తెగులు అన్నట్టు నన్ను రెచ్చగొట్టకండి, నాకు తిట్లొచ్చును అని తిరగబడింది. పని పూర్తి చేసుకుని తన గదిలోకి వచ్చి ఓపిక లేక మంచం మీద పడిపోయింది. ఏం జరుగుతుందోనని సాయంత్రం దాకా భయపడుతూనే ఉంది. సాయంత్రం ఇంట్లో రభస మొదలైంది. సాయంత్రం అందరూ వచ్చిన తర్వాత దొంగేడుపులు ఏడుస్తూ అందరికీ జరిగింది చెప్పింది అత్తగారు. చాలాసేపటికి సద్దుమణిగింది. అందరూ భోజనాలు చేశారు. అందరి చేత బతిమాలించుకుని అత్తగారు భోంచేసింది. అందరిలో ఒక్కరైన మాధురిని వడ్డించమని కానీ భోజనం చేయమని కానీ అడగలేదు. మొదటిసారిగా ఆ ఇంట్లో తాను ఒంటరిదాన్నని మాధురికి అర్థమైంది. తిండి లేదు. దానికి తోడు ఏమైందో ఒళ్ళంతా నొప్పులు, జ్వరం వస్తోందని గ్రహించింది. తెలియకుండానే కన్నీళ్లు వరదలాగా ప్రవహించాయి. వీళ్ల కోసమేనా ఇంతకాలం ఒళ్ళు హోనం చేసుకుని చాకరీ చేసింది? వీళ్ళింకా ఈ జన్మలో మారరు. తన కష్టం గుర్తించరు. తనే ఇంక మారాలి. మాధురికి ఎప్పట్లాగే వేకువజామున 4 గంటలకు మెలకు వచ్చింది. కళ్ళు తెరవబోతే భగ్గున మంటలు, తల మీద సుత్తితో కొడుతున్నట్టు బాధ, ముక్కులో నుంచి వేడి గాలులు, ఒళ్ళంతా భారంగా ఉండి లేవలేకపోయింది. జ్వరం తీవ్రంగా ఉన్నట్టు అర్థమైంది. మంచం మీద అలాగే సొమ్మసిల్లిపోయింది. తెల్లవారింది. ఆ ఇంట్లోని అందరూ ఎప్పట్లాగా బాగా ఎండెక్కిన తర్వాత 8 గంటలు దాటిన తర్వాత లేచారు. మాధురి రోజులా వచ్చి ఒక్కొక్కరిని లేపి బెడ్ టీ ఇవ్వలేదు. వంటగదిలో అలికిడి వినిపించలేదు. ఇల్లు వాకిలి ఓడ్చలేదు. నీళ్లు పట్టిన జాడే లేదు. అంతా కలిదిరిగి అత్తగారు ఉగ్రురాలైపోయారు. ఏది మహారాణి, ఇంకా లేచినట్టు లేదు, వెళ్ళి మేలుకొలుపు పాడండర్రా అంది. వేడివేడి టీ చప్పరిస్తూ కబుర్లు చెప్పుకోవచ్చునని, ఏ క్షణంలోనైనా వదిన టీ సర్వ్ చేస్తుందని కూర్చున్న కాలేజీ చలాకీ పిల్లలకి అమ్మ మాటలు వినిపించాయి. ఏమైందబ్బా అనుకుంటూ అందరూ బయటకు వచ్చారు. పెళ్ళైన తర్వాత ఏనాడు మాధురి అలా చేయలేదు. 8 గంటలైనా గొంతులో టీ చుక్క పడకపోవడంతో అందరికీ చిరాగ్గా ఉంది. అమ్మా, జ్వరం వచ్చినట్టుంది, పడుకునుంది అంది చిన్నాడపడుచు సరోజ. పెద్దాడపడుచు సరస్వతి గుండెల్లో రాయిపడింది. మాధురి రాకమునుపు ఆ పని ఈ పని కాస్త చేసేది ఆమె. వదినొచ్చిన దగ్గర నుంచి సుఖంగా ఉంది. మాధురి అత్త సూర్యకాంతం బెంబేలెత్తిపోయింది. నిన్నంతా బాగానే ఉందిగా, తిట్లు తిన్నా వంట చేసి మరీ వెళ్ళి పడుకుంది. వచ్చి తింటే తింటుంది, ఆకలేస్తే తినక చస్తుందా అని ఊరుకున్నారు. రాత్రి ఆలస్యంగా వచ్చిన అబ్బాయి కూడా లేపి తినమన్నట్టు లేదు అనుకుని చూడటానికి వెళ్ళింది. ఒకరి తర్వాత ఒకరు అందరూ వెళ్ళారు. తలుపు దగ్గర నుంచే చూసి వెనక్కి వచ్చేశారు. ఇంకా ఎలాగూ లేచేలాగా లేదని ఏడుస్తూ మొత్తుకుంటూ టిఫిన్లు చేసుకుని తిన్నారు. కాలేజీలకు వెళ్ళిపోయారు. భర్త 10 గంటల దాకా పడుకునే ఉన్నాడు కానీ ఏమీ పట్టించుకోలేదు ఎవ్వరు. చివరికి బాధ్యత గల భర్త కూడా డాక్టర్కి చూపించాలని అనుకోలేదు. అప్పుడే మాధురి ఒక నిర్ణయానికి వచ్చింది. సాయంత్రంలోగా తమ తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పి డాక్టర్ని పిలిపించి తగిన పరిచర్యలు చేయకపోతే ప్రకాష్తో తెగదెంపులు చేసుకోవాలనుకుంది. మాధురి నాన్నగారికి అన్ని సంగతులు తెలిసాయి.
పని మనిషిని మానిపించి కూతుర్ని అత్తవారు పెడుతున్న బాధలు విన్నాడు. కలో గంజో తాగుదాం కలిసి వచ్చేయమని కూతురికి ఎన్నో మార్లు చెప్పాడు. మాధురి వినలేదు. వీళ్ళనందరినీ ఏడాది తిరిగేలోగా మంచివాళ్లుగా మారుస్తాను, పెళ్లి చేశారు, మళ్ళీ మీకు భారం కాదలుచుకోలేదు అని తిరస్కరించింది. ఇన్నాళ్ళు సహించింది. ఓ నిర్ణయానికి రాగానే మాధురి మనసుకి ఊరట కలిగింది. జ్వరం తగ్గిపోయింది. హాయిగా నిద్రపోయింది. లంకణం పరమౌషధం సూత్రం వల్లనే ఒళ్ళు తేలికైంది. మాధురి అనుకున్నది ఏదీ జరగలేదు. మాధురి అత్తగారు క్షమాపణ చెప్పలేదు. ప్రకాష్ డాక్టర్ని పిలిచి చూపించలేదు. దిక్కు దివాణం లేనిది. జ్వరం తగ్గగానే ఆకలవుతుంది, మళ్ళీ మామూలు పనుల్లో పడిపోతుంది అని ఊరుకున్నారు. ఉదయం 7 గంటలైంది. మాధురి అత్తగారు మొదట లేచింది. కోడలు లేవలేదు. ఎక్కడివక్కడే ఉన్నాయి. గబగబా మాధురి కోసం ఆమె గదిలో చూసింది. ప్రకాష్ పడుకుని మొద్దులాగా నిద్రపోతున్నాడు. మాధురి మంచం మీద లేదు. మొదటిసారి కొడుకు మీద కోపం వచ్చింది. గట్టిగా తట్టి లేపింది. ఒరే మొద్దు, మీ ఆవిడేదిరా? పెళ్ళాం ఎక్కడుంది అని కూడా పట్టించుకోకపోతే ఎలాగరా? ఇల్లంతా వెతికాను. పాప నిన్నంతా జ్వరంతో పడుకుంది. దానికి ఏమైనా అయితే ఇంకేమన్నా ఉందా? అబ్బా, అరవకమ్మా, ఏ బాత్రూంలోనో ఉండుంటుంది, సరిగ్గా చూడు. దాని మొహం, అదెక్కడికి పోతుంది అని మళ్ళీ ముసుగు గప్పుకున్నాడు. అయ్యో, అన్నీ వెతకకుండా నిన్ను అడుగుతానట్రా? వేకోజామున అలారం మోగిన అలికిడయింది. అది గదిలో నుంచి బయటికి రావడం కూడా చూశాను. మేలుకుంది కదా అని మళ్ళీ హాయిగా నిద్రపోయాను. ఇప్పుడు లేచి చూసేసరికి ఎక్కడా లేదు. ప్రకాషు బద్ధకంగా లేచాడు. గదంతా కలిగి చూశాడు. టేబుల్ మీద పేపర్ వెయిట్ కింద ఒక కాగితం రెపరెపలాడుతూ కనిపించింది. అనుమానం వచ్చింది. తీసి గబగబా చదివాడు. ప్రకాష్ గారికి, ఇలాగ సంబోధిస్తున్నందుకు ఆశ్చర్యపోకండి. మీరు నన్నెప్పుడూ అర్ధాంగిగా చూడలేదు. అయినా నా బేలతనం వల్ల నా ఇల్లు నా సంసారం అని ఇంతకాలం ఎంతో ఓపికతో మీ ఇల్లు పట్టుకుని వేలాడాను. అది నా ఇల్లు కాదు. నన్ను ఒక కట్టు బానిసగా మార్చుకున్నారని అర్థమైంది. జ్వరంతో బాధపడుతున్నా ఎవ్వరూ పట్టించుకొని మీ ఇంట్లో ఇంకా ఎంత మాత్రం అడ్జస్ట్ కాలేను. మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. నేను మీ ఇంటికి వచ్చింది ఏ గుర్తింపు లేకుండా ఒక పని మనిషిలాగా బ్రతకటానికి కాదు. ఎవరి సంగతి ఎలా ఉన్నా మీ నుంచి నేను ఆశించింది మీ ప్రేమని, అనురాగాన్ని. అవి నాకు లభించకపోయినా తిట్లు, విదిలింపులు దొరికాయి. అన్ని విషయాల్లోనూ నాకు నిరాశే మిగిలింది. మీ వాళ్ళ ముందు నన్ను ప్రేమగా పలకరించడానికి కూడా భయపడ్డారు. అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? మీలాంటి వారికి భార్య అనవసరం. పుట్టెడు జ్వరంతో ఉన్నా మీకు బాధ లేదు. శారీరకంగా తప్పితే మీరు నన్నెప్పుడూ భార్యగా చూడలేదు. దానికి భార్యే కానక్కర్లేదు, ఏ ఆడదైనా సరిపోతుంది. మామగారు యాత్రలకని వెళ్ళడం, ఇంట్లో లేకపోవటం మెరుగైంది. ఆయన ఉండుంటే ఇల్లు విడిచిపెట్టలేకపోయేదాన్ని. మిమ్మల్ని నుంచి పూర్తిగా విడిపోతున్న ఈ సమయంలో నాదొక సలహా. ఈ మారు మీరు పెళ్ళంటూ చేసుకుంటే దయచేసి కట్నం తీసుకోండి. ఆ కట్నమైనా కనీసం భార్యను కూడా మనిషిలాగా చూసుకోవాలనే సత్యాన్ని నేర్పుతుంది. దయచేసి మళ్ళీ నా కోసం రావద్దు. మనం విడిపోయే ఏర్పాట్లు చేయండి. ఇనుము విరిగనేని ఇనుమారు ముమ్మారు, మనసు విరిగనేని అనే వేమన పద్యం గుర్తుకు తెచ్చుకోండి. సెలవు. ఇట్లు మాధురీదేవి. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరి ఇంత మంచి కథను మనకు అందించిన ఉషా తారక గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.